డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు సుప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహాతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న సమస్త కాంతి స్వరూపులకి అందరికీ పేరు పేరున నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా ఇప్పుడు వింటున్న వాళ్ళకి, వినబోయే వాళ్ళకి అందరికీ కూడా, దివ్యాత్మలందరికీ మరొక్కసారి అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు మాస్టర్స్. సార్ మీకు కూడా, మేడం, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ సెషన్. రామ్తా విజ్ఞానం, రామ్తా ద వైట్ బుక్ నుంచి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ స్వాధ్యాయోగ జరుగుతుంది మాస్టర్స్. దానికి మేడంకి, సార్కి సాదరంగా వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్, మేడం. సార్ వెల్కమ్ టు అవర్ సెషన్. ఓవర్ టు యూ మేడం, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వంలోని గురువులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నేను ఎక్కువగా కృతజ్ఞత అనేది చెప్పుకోవాలంటే స్వప్నేశ్వర్ మేడం గారికి, రామ్తా మాస్టర్ కి వేల 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 కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు మేడం. మా బాబా రామ్తా బాబా, తండ్రికి పత్రి మాస్టర్ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, వీక్షిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి, విశ్వంలోని ప్రతి ఒక్క ప్రాణకోటికి, అన్నిట్లోనూ కూడా నాకు బాబానే కనపడుతున్నారు. అందరికీ కూడా ఇందులో నేనున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్నెస్ వెజిటేరియనిజం ఛానల్ యంగ్ లేడీ స్వప్నేశ్వర్ మేడం గారికి ఒక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరూ మహా చైతన్య కాంతి స్వరూపులైన సమస్తం అందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అలాగే నమస్కారాలు కూడా సమర్పించుకుంటున్నాను. ఓకే మేడం. ఎక్కడ నుంచి మేడం? మీ మానవ మస్తిష్కం నుంచి అని చదవాలి కదా మేడం? సార్. ఓకే, చదవమంటారమ్మా? ఓకేమ్మా. మీ మానవ మస్తిష్కము విభిన్న విద్యుత్ తరంగ వేగాలున్న ఆలోచనలు స్వీకరించి నిలుపుకుని వృద్ధి చెందించగల సామర్థ్యము ఉన్న విభిన్న భాగాలతో పరినిర్మితమై ఉన్న ఓ అద్భుత ఆలోచన గ్రాహక యంత్రాంగము మీ మెదడులోని ఒక్కొక్క భాగానికి, ఆ భాగంలోని కణాల గోడలలో నిల్వ ఉన్న నీటి తేమ సాంద్రత పరిమాణానికి తగినంత విద్యుత్ స్వీకరణ, సంగ్రహణ సామర్థ్యాలు ప్రత్యేకంగా అమరి ఉన్నాయి. మస్తిష్కంలోని కొన్ని భాగాలు అత్యున్నత సూక్ష్మ తీవ్రత ఉన్న తరంగ వేగాల ఆలోచనలు స్వీకరించి నిలుపుకొని పెంపొందించగలిగే సామర్థ్యాన్ని పొంది ఉంటూ, మరికొన్ని భాగాలు అత్యల్ప తరంగ వేగాల ఆలోచన వ్యవహారాన్ని కొనసాగించగలిగే పద్ధతిలో నిర్మింపబడి ఉన్నాయి. అందరూ అనుకుంటున్నట్లు మీ మస్తిష్కము ఆలోచనను సృష్టించదు. చైతన్య స్రవంతి నుంచి ఆలోచనను కేవలం స్వీకరించే శరీర భాగమే మస్తిష్కము. మీ ఉనికి తేజములో నుంచి మీలోకి ప్రసరించి వస్తున్న ఆలోచనను స్వీకరిస్తూ నిలుపుకుంటూ ఒక విద్యుత్ వాహంగా పరివర్తించుకుంటూ పెంపొందించుకొని మీ కేంద్ర నాడీ మండల వ్యవస్థలో ప్రసరింప చూస్తూ ఓ అవగాహనను మీలో ప్రాప్తింపచేసే నిమిత్తముతో దైవ నిర్మితమైన ఓ ప్రత్యేక అంగము మాత్రమే మస్తిష్కము. మీ సాంకేతిక పరిజ్ఞానముతో నిర్మితమైన ఓ రేడియో అన్న ప్రసార గ్రాహక
వస్తు విశేషంలో ధ్వని స్థాయిని స్వీకరిస్తున్న సంకేతాల తరంగ దైర్ఘ్యాల సమాచారాన్ని సూచించే ఎంచుకునే పరికరాలు ఉంటూనే ఉన్నాయి కదా. శుభం. అదే విధంగా మస్తిష్కము కూడా విభిన్న తరంగ వేగాల ఆలోచనలు స్వీకరించే ఓ గ్రాహకమే అయి ఉంటూ ఏ తరంగ వేగపు ఆలోచనను స్వీకరించాలో ఆ తరంగ వేగపు ఆలోచనను స్వీకరించి నిలుపుకునే భాగాన్ని మాత్రమే ఉత్తేజితము చేసే ఉపేంద్రియాలతో నిర్మితమై ఉంది. మీ మస్తిష్కానికి ఉన్న విభిన్న తరంగ వేగాల ఆలోచనలను స్వీకరించే సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తున్న మహాశక్తివంతమైన ఉపేంద్రియమే పిట్యూటరీ గ్రంథి అనబడుతూ మీ మస్తిష్కపు కుడి ఎడమ అర్ధగోళాల మధ్య ఉంటుంది. సప్తముద్ర అన్న మరో పేరు ఉన్న ఆ పిట్యూటరీ గ్రంథి మీ మస్తిష్కాన్ని పరిపాలిస్తూ ఉంది. మీ మెదడులోని వివిధ భాగాలను ఉత్తేజితం చేస్తూ విభిన్న తరంగ వేగాలను అవి స్వీకరించి నిలుపుకునేలా పర్యవేక్షించే బాధ్యత ఆ సప్తముద్రదే. ఓ ఆలోచనను సాహేతుకంగా ధ్యానాత్మకంగా స్వీకరించడానికి, ఓ ప్రజ్ఞ మీలో ప్రాప్తించడానికి, సమగ్ర అవగాహన కోసం ఓ అనుభవాన్ని సంభవం చేయడానికి మీ సామర్థ్యాన్ని ఆవిష్కరించే మహాద్వారము అది. ఓ అతి చిన్నది అయిన మహా అద్భుతమైనది అయి ఉన్న ఈ గ్రంథే మూడవ కన్ను. మూడవ కన్నుగా ఎందరో వ్యవహరిస్తున్న పిట్యూటరీ గ్రంథి. మంచిది, మనకు మూడో కన్ను ఉండదు సరికదా. ఓ మూడో కంటికి శిరస్సులో చోటు కూడా లేదు. ఆ గ్రంథి కనీసం ఒక కంటిలాగా కూడా కనిపించదు. ఓ బఠాని గింజంత పరిమాణముతో ఓ బేరి పండులాగా ఉంటున్న ఈ గ్రంథికి సన్నగా ఉన్న భాగంలో ఓ పూరేకు లాంటి చిన్న మూతి కనిపిస్తుంది. హార్మోన్లు అన్న మహాసంక్లిష్ట జీవ రసాయనాలను ఉత్పత్తి చేసి స్రవిస్తూ మీ మస్తిష్కపు వ్యాపారాన్ని ఈ గ్రంథి నియంత్రిస్తూ సాగనిస్తూ ఉంటుంది. ఏ నాళాలు ఉండని ఈ పిట్యూటరీ గ్రంథి స్రవించే హార్మోన్ల రసాలు మస్తిష్కము ద్వారా పీనియల్ గ్రంథికి చేరుకుంటుంది. పెద్ద మెదడు అడుగు భాగంలో పిట్యూటరీ గ్రంథికి సమీపంలోనే వెన్నెముక పై భాగంలో ఉంటున్న ఈ పీనియల్ గ్రంథి కూడా ఓ వినాళ గ్రంథి. శరీర కణాల్లోకి విభిన్న తరంగ వేగాల ఆలోచనల ప్రసారము జరగడం కోసము వాటిని తగ్గ స్థాయిలో పెంపొందించే బాధ్యత ఈ షష్టముద్ర అన్న మరో పేరు ఉన్న ఈ పీనియల్ గ్రంథిది. పిట్యూటరీ గ్రంథి నుంచి పీనియల్ గ్రంథి వరకు సాగే ఈ హార్మోన్ల ప్రవాహమే మీ మస్తిష్కంలోని భాగాలన్నీ విభిన్న తరంగ వేగాల సంకల్పాలను ఆలోచనలను స్వీకరించి నిలుపుకునే విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది. వినాళ గ్రంథుల నుండి రక్త ప్రవాహంలోకి అందుతున్న హార్మోన్లే దేహ వ్యాపారాలన్నింటికి చక్కటి సామరస్యముతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. దేహంలో ఆ సామరస్యాన్ని పరిరక్షించే బాధ్యత పీనియల్ గ్రంథిది. పీనియల్ గ్రంథి స్రవిస్తున్న హార్మోన్లే మిగతా గ్రంథులన్నిటి స్రవాలను పరస్పర సామరస్యంతో సాగనిస్తూ సామరస్య సమతుల్యతను పరికల్పిస్తున్నాయి. ఆ సమతుల్యత స్థాయి గ్రంథుల వ్యవస్థలో స్వీకరింపబడుతున్న సామూహిక ఆలోచన తరంగాల వేగాల మీదే ఆధారపడి ఉంటుంది. ఆ ఆలోచనల ప్రకంపనల వేగ తీవ్రతలు ఎంతెంత ఎక్కువగా ఉంటాయో అంతంత ఎక్కువ హార్మోన్ల స్రవాలను ఆ వినాళ గ్రంథులు శరీర ఆవరణలో ప్రసరిస్తూ ఉంటాయి. ఎంతెంత మహోన్నతంగా ఆలోచన తరంగ వేగాలుంటాయో
అంతంతగా పిట్యూటరీ గ్రంథి స్రావాలను పీనియల్ గ్రంథి ప్రేరేపిస్తూ మీ మస్తిష్కము మరింత ఎక్కువగా తరంగాల వేగాల ఆలోచనలు స్వీకరించగలిగే సామర్థ్యాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. మేడం ఓవర్ మేడం, మీరు చదవండి. థ్యాంక్ యూ సార్. I'm reading the book White Ramtha book 17th chapter, Masters. Thank you very much, madam. Thank you. Your brain is a grand receiver of electrical thought frequencies with different parts designed to receive, house and amplify the different frequencies of thought. The different parts have different potentials to house and electrify thought depending upon the density of water in its cellular wall. Some parts are capable of housing and amplifying only the higher thought frequencies. Other parts house and amplify only the lower frequencies of thought. Your brain does not create thought. Contrary to popular belief, it simply allows thought to enter into it from consciousness flow. It is an organ designed by the gods specifically for the purpose of receiving and housing thought that has come through the spirit of your being, transforming it into an electrical current, amplifying it, and sending it through the central nervous system to every part of your body so that it can be realized for an understanding. In your technology, you have what is termed radio receivers with gauges to determine sound volume and which megahertz or frequency level is received. Well, the brain is also a receiver with gauges, and it can receive a given frequency only if the part of your brain designed to house that frequency has been activated. Your brain's ability to receive different thought frequencies is controlled by a powerful gauge called the pituitary gland, which is lodged between the left and right hemispheres of your brain. The pituitary, also called the seventh seal, rules your brain. It is responsible for activating different parts of your brain to receive and house the different thought పిట్యూటరీ కదా frequencies. పిట్యూటరీ కదా మేడం. Pituitary. Yes, madam. Pituitary. It is a door that opens your capacity to contemplate and reason with thought, realize it throughout your body and manifest it into an experience for greater understanding. The pituitary is a very small but very wonderful little gland that many call the third eye. Well, one does not have third eye. There is no room for it in your head. The pituitary does not even look like an eye. It looks like a pear with a little mouth at the narrow point, and it appears to be petal-like. Your brain is governed and controlled by the functions of this powerful gland through a complex system of hormone flows. The pituitary, which is a ductless gland, secretes a hormone that flows through the brain into the mouth of the pineal. Another ductless gland which sits near the pituitary at the base of the lower cerebellum and above the spinal column. The pineal or sixth seal is the gauge responsible for amplifying
thought frequencies so they can be sent throughout the body. The hormone flow from the pituitary into the pineal with is what activates different parts of your brain to receive and house the different thought frequencies. The functions of the body are maintained in a harmony through the flow of hormones coming from ductless glands and issuing into the blood supply. The pineal is responsible for maintaining that harmony. The flow of hormones from the pineal activates all the other glands to secrete their hormones in harmony with each other, thus creating what is termed hormone balance. The level of that balance is determined by the collective thought frequencies being received by the inner system. The higher thought frequencies, the greater the hormone flow throughout the embodiment. Also, the greater the frequencies, the more the pineal activates the pituitary to secrete its hormone flow, which activates the brain to receive ever higher thought frequencies. Thank you, madam. Thank you, sir. Over to you, sir. ఓకే అమ్మా. ఆలోచన స్రవంతి నుంచి అందుతున్న క్షమించండి. ఆలోచన స్రవంతి నుంచి అందుతున్న ఆలోచన ఓ ప్రజ్ఞా ప్రాప్తిని మీకు ఎలా కలిగిస్తుంది? తనలోకి వస్తున్న ఆలోచనను మీ కాంతి శరీర క్షేత్రం ఏమాత్రము నిర్వచించదు. అంటే ఏ తప్పొప్పులను ఎంచకుండా, ఆ ఆలోచనను ఏమాత్రము మార్చకుండా యథాతథంగా స్వీకరిస్తుందని అర్థము. మీ కాంతి శరీర క్షేత్రము ఆ ఆలోచన అపరిమితంగానే స్వీకరిస్తుంది. ఆ ఆలోచన ప్రేరణలు మీ మస్తిష్కంలోకి వచ్చి చేరుతున్నప్పుడు ముందుగా అవి మీ పెద్ద మెదడులోని ఎడమ అర్ధగోళంలోకి, మీ వివేక తర్క సామర్థ్యాలు స్థితమై ఉన్న చోటికి, మీ పరివర్తిత అహంకారము ప్రవర్తించే చోటుకు చేరుకుంటుంది. మరి పరివర్తిత అహంకారం అంటే ఏమిటి? మానవానుభవాల వల్ల ఏర్పడి పదిలంగా ఆత్మలో దాచుకోబడి సాహేతుకంగా ఆలోచింపచేసే పద్ధతితో పనిచేసే మస్తిష్క భాగాలలో అభివ్యక్తమవుతున్న ఓ అవగాహనే అది. సామూహిక ప్రజ్ఞ ఛాయలో ఇలా తలము మీద జీవితాన్ని కొనసాగిస్తున్న దివ్య మానవుడి ప్రగాఢ జీవితేచ్ఛ తత్వాల సముదాయమే అది. తన రక్షణ పరిధిలో ఇమడని ఏ తరంగ వేగాల ఆలోచనలను, మానవ మనుగడకు పూచి ఇవ్వని ఏ తలంపులను ఆ సామూహిక దృక్పథము స్వీకరించదు. ఓ పూర్ణానుభవంతో ఉన్నత ప్రజ్ఞా ప్రాప్తినందించే ఆలోచన సర్వస్వాన్ని తిరస్కరిస్తున్న తత్వమే పరివర్తిత అహంకారము. పరివర్తిత అహంకారము స్వీకరిస్తున్న ప్రతి నిర్దిష్ట తరంగ వేగపు ఆలోచన తదనుగుణ విద్యుత్ ప్రవాహంగా పరివర్తింపబడి ఏ మస్తిష్క భాగములో ఆ ఆలోచన నిలిపి ఉంచుకోబడాలో ఆ భాగానికి పీనియల్ గ్రంథి వల్ల అప్పటికే ప్రేరేరింపబడి ఉత్తేజితమై ఉన్న భాగానికి ప్రసరింపబడుతుంది. ఆ భాగము ఆ విద్యుత్ ప్రవాహాన్ని వృద్ధి చేసి పీనియల్ గ్రంథులు వ్యవస్థకు పంపిస్తుంది. పీనియల్ గ్రంథుల వ్యవస్థే మీ కేంద్ర నాడీ మండల వ్యవస్థను శాసిస్తూ ఉంటుంది. తమకు అందుతున్న విభిన్న ప్రకంపన వేగాల ఆలోచనలను ఆ పీనియల్ గ్రంథులు స్వీకరించి వాటిని మరింత వృద్ధి చేసి కేంద్ర నాడీ మండల వ్యవస్థలోకి ఆలోచనల రాజబాట అయిన వెన్నుపూసల మధ్య ఉన్న వెన్నుపాములోకి తీవ్ర పీడనముతో నెట్టుతూ ప్రసరింపచేస్తూ ఉంటాయి. పీనియల్ గ్రంథుల నుంచి ఆవిర్భవించి
ప్రసరింపబడుతున్న ఆలోచన విద్యుత్ ప్రవాహాలు కేంద్ర నాడీ మండలంలో ఉన్న ద్రవంలో నుంచి, జలంలో నుంచి వెన్నుపాము వెంబడి ప్రసరిస్తూ మీ శరీరంలోని ప్రతి నాడికి, ప్రతి కణానికి చేరుతాయి. జీర్ణ రసాల వల్ల ఆహారం నుంచి జనించే వాయువులతో ఓ పోషణ మీ శరీరంలోని ప్రతి కణానికి అందుతూనే ఉంటుంది. ఓ ఆలోచన మూలంలో నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ప్రవాహము ఓ కణజాల వ్యవస్థలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఓ విద్యుత్ విస్ఫులింగంగా అక్కడికి చేరుతుంది. ఆ విద్యుత్ అగ్ని కణాలు జీవ కణాలను రగిల్చి వాయువులను వ్యాకోజింప చేయడం వల్ల కణాలు తమను పోలిన కణాలను పునరుత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ కణ విభజన, కణ పునరుత్పత్తి ప్రక్రియే క్లోనింగ్ అన్న కణ పునః సృష్టి ప్రక్రియ. ఈ విధంగా శరీర వ్యవస్థ సర్వస్వము ఆ ఒక్క ఏకైక ఆలోచనతోనే పోషింపబడుతుంది. అనుక్షణము మీరు స్వీకరిస్తున్న ఆలోచనలన్నింటి ఫలితంగా పర్యవసానంగా ఈ దేహము సర్వానుక్రమ నిర్మాణ వ్యవస్థలో జీవిత నిరూపణము ఈ విధంగానే రుజువై సంభవిస్తుంది. ఆలోచన మీ శరీర కణాల అన్నింటికీ పోషణను నిరంతరంగా అందిస్తున్న సమయంలో మీ శరీర సర్వస్వము ఆ విద్యుత్ ప్రేరణలకు అనుగుణ్యంగా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. అపాద మస్తకము నఖ శిఖ పర్యంతము ఆ విధంగా ఆ ఆలోచన ఫలితము శరీర సర్వ కణాల్లోనూ అనుభవింపబడి ఓ ఇంద్రియ జ్ఞానాన్ని, ఓ అనుభూతిని మీ శరీరాంతరంలో సృష్టిస్తుంది. మీ ఆత్మలోకి ఆ అనుభూతి ప్రవేశిస్తుంది నిక్షిప్తమయ్యేందుకు. మీ ఆత్మ ఓ గొప్ప జ్ఞాపక సంక్షేపకర్త, ఓ మహా విలేకరి. అది మీ అనుభూతుల వల్ల ఏర్పడుతున్న ప్రతి అనుభవ జ్ఞానాన్ని ఎంతో విఘ్నతతో తన జ్ఞాపక భాండాగారంలో పదిలపరుచుకుంటున్న ఓ నిష్పాక్షపాతి అయిన కంప్యూటరే అది. ఓ భావోద్రేకము మీలో ఏర్పడినప్పుడు ఓ తీవ్ర వేగముతో మీ కాంతి దేహాన్ని ఢీకొన్న ఓ ఆలోచన రేకెత్తించే అనుభూతి మీ మస్తిష్కము స్వీకరించిన ఆలోచన కేంద్ర నాడీ మండల సర్వస్వంలోకి ప్రసరింపబడి మీ శరీర ప్రతి కణములోనూ తయారై ఉన్న ఇంద్రియ జ్ఞానాన్ని మీరు పొందుతూ ఉంటారు. ఆ జ్ఞానాన్ని మీ ఆత్మ ఓ అనుభూతిగా, ఓ అనుస్పందనగా తదుపరి పునర్వీక్షణలో అన్వయించుకొని సరిపోల్చుకునే నిమిత్తముతో అతి పదిలంగా తనలో అక్షరంగా నిక్షిప్తం చేసుకుంటుంది ఓ జ్ఞాపకంగా. మీరు చదవండి మేడం. Thank you, sir. Thank you, madam. How we start from consciousness flow realized within your being. How we start for consciousness flow realized within your being. When thought comes through your aura, the aura does not define it, meaning it does not judge or alter the thought. It lets it come forth unlimited. When thought propellants reach the brain, they travel first to the upper left hemisphere of the cerebrum, where the intellect or reasoning functions reside and the altered ego is expressed. Now, what is the altered ego? Question mark. It is the understanding gained from the human experience that is stored in the soul and articulated through the reasoning portions of the brain. It is the collective attitudes of God as man, living merely as surviving creator, living in the shadow of social consciousness,
and that collective view will refuse to accept and thought frequency that does not fit within its security, that does not help to ensure the survival of the entity. The altered ego is the refusal to allow all thoughts to be received and entertained for a greater realization within the embodiment. Each thought frequency that the altered ego allows to flow into the brain is transferred into an electrical current and sent to that portion of the brain that has been activated by the pituitary to house that frequency. That portion of the brain then amplifies the current and sends in to the penal system. The penal system governs your central nervous system. It collects each frequency of thought given to it, further amplifies it, and propels it through the central nervous system, which runs through the spinal column as a highway of electrical thought. The electrical current coming from the penal system flows through the fluid of the central nervous system, which is water, down through the spine and then through every nerve to every cell of your body. Now every cell in your body is fed through the blood supply with the gas derived from the action of enzymes on food intake. When the electrical current from the thought enters into the cellular structures, it enters as a spark of light. The spark ignites the cell, causing the gas to expand, which allows the cell to duplicate itself in what is called a cloning processes, allows it to create another cell and to regenerate itself. Thus, the whole of the body is fed through that one singular thought. That is how life is substated within the molecular structures of the embodiment. Through the effects of all the thoughts that you allow yourself to receive every moment of your existence. All thought continuously feeds every cell of your body. Your entire body responds to its electrical impulse. Your entire body. Thus, the effect of thought experienced throughout every cell creates a feeling, a sensation, an emotion, or what is termed a rush within the body. That feeling is then sent to your soul to be recorded there. Your soul is a grand recorder and an unbased computer which records very scientifically every emotion felt within your embodiment. When you feel emotional, you are feeling a thought that has bombarded the light structure of your being, has been accepted through your brain and has been sent throughout the central nervous system to produce a sensation in every cell of your body. The soul then records that sensation as an emotion for the purpose of referral. What is termed memory? Memory does not have size, it is an essence. Memory is not a visual accounting, it is an emotional accounting. It is emotion that creates the visual image. The soul does not record pictures or words for the purpose of memory. It records the emotions of those images and words. Thank you, sir. Over to you, sir. ఓకే అమ్మా. జ్ఞాపకానికి కొలతలు హద్దులు లేవు. ఓ పూర్ణ సారమే అది. జ్ఞాపకము
ఓ దృశ్య వస్తు గణితము కాదు, ఓ అనుభూతి గణితమే అది. అనుభూతి దృశ్య బింబాన్ని సృష్టిస్తుంది. ఆత్మ పదిలపరుచుకుంటున్న జ్ఞాపకాలలో, స్మృతుల్లో ఏ ఆకార స్వరూపాలు, ఏ అక్షర నిక్షిప్తాలు ఉండవు. ఆత్మలో జ్ఞాపకాలు బొమ్మలతో, అక్షరాలతో కాక ఆ బొమ్మలు అక్షరాలు రేకెత్తించే అనుభూతులతోనే, అనుస్పందనలతోనే నిక్షిప్తమవుతాయి. ఓ ఆలోచనతో సృష్టింపబడి శరీరం అంతటితోనూ అనుభవింపబడుతున్న అనుభూతిని ఆత్మ స్వీకరించి, మీ హేతువాదపు తత్వము స్థితమై ఉన్న మస్తిష్కపు భాగము ఆవరణలోని బుద్ధి కౌశల్యముతో గుర్తింపబడగల తదనుగుణ్య ప్రతిబింబము కోసము తన జ్ఞాపక భాండాగార సర్వస్వాన్ని అన్వేషిస్తుంది. మీ అనుభూతిని అభివర్ణించే ఓ సరైన మాట కోసము మీరు వర్ణిస్తున్న ప్రతి విషయానికి సంబంధించి అనుభూతులు కొన్ని అనుభవపూర్వకంగా ఉండి తీరుతాయి. పువ్వులను పువ్వులుగా మీరు ఎలా గుర్తించగలుగుతున్నారంటే, అంతకు ముందే వాటిని చూసి, ముట్టుకొని, పట్టుకొని, ఆగ్రానించి, అలంకరించుకొని ఉన్న అనుభవం అప్పటికే మీలో ఏర్పడి ఉంది కనుక. కాబట్టి పువ్వులను చూడగానే ఒక ప్రత్యేక అనుభూతితో మీలో ఏర్పడుతూ ఉంటుంది. పట్టు వస్త్రాన్ని పట్టు వస్త్రముగా మీరు గుర్తించడానికి ఆ పట్టు వస్త్రానికి సంబంధించిన ఇంద్రియ జ్ఞాన అనుభవాల వల్ల మీలో అంతకు ముందే ఏర్పడి ఉన్న జ్ఞానమే కారణము. మీ అనుభవ జ్ఞాన సమాచార సర్వస్వాన్నంతా మీ ఆత్మ తనలో అతిపదిలంగా దాచుకుంటుంది. ఈ విధంగా ఓ ఆలోచన మీలో రేపిన అనుభూతి మీ శరీర సర్వస్వంలో అనుభవించబడినప్పుడు ఆత్మ ఆ అనుభూతిని స్వీకరించి మరలా ఆ అనుభూతితో సరితూగగల పూర్వానుభవాల అనుభూతుల సమాచారం కోసము తన జ్ఞాపక భాండాగారానంతా నిశితంగా శోధిస్తుంది. ఆ తర్వాత ఆ సమాచారాన్ని మళ్ళీ మీ మస్తిష్కంలోకే ప్రసరిస్తుంది. ఆ ఆలోచన గుర్తింపబడిందని, ఆ అనుభూతి అనుభవ ప్రాప్తి శరీర సర్వస్వంలో సంభవించిందన్న సమాచారాన్ని సూచించడం కోసము. ఓ ఆలోచన ప్రాప్తించేది కేవలము మీ మస్తిష్కంలో మాత్రమే కాదు, మీ యావత్ శరీరంలోనూ అది ప్రాప్తిస్తుంది. ఆ అనుభూతిని వర్ణించి చెప్పే ఓ మాటను మీరు వెతికి పట్టుకోవడానికి మీ హేతువాదపు మస్తిష్క భాగము ఆ తర్వాతే అనుమతిస్తుంది. ఆలోచన ప్రాప్తి తద అవగాహనలు ఎలా సంభవిస్తాయి? అనుభూతుల వల్లే. ప్రజ్ఞ అన్నది ఓ సంపూర్ణ అనుభూతి మాత్రమే. ఏ విషయపు ఆలోచన అయినా అనుభూతి పొందక ముందే అవగాహనలోకి ఎప్పటికీ రానే రాదు. అనుభూతి ప్రాప్తించిన తర్వాతే ఆ ఆలోచనకి ఇదే గుర్తింపు ప్రాప్తిస్తుంది. ఓ ఆలోచనను ప్రాప్తించుకునే పద్ధతి దాన్ని మీ మస్తిష్కంలోకి స్వీకరించి తదనుభూతిని మీలో అనుమతించి మీ శరీరం అంతటితో అనుభవించడము మాత్రమే. దేన్నో నిరూపించడము కాదు. ప్రజ్ఞ అంటే ఆ అనుభూతిని పొందడమే ప్రజ్ఞ. ఒక్కసారి ఆ అనుభూతి మీలో ఏర్పడితే ఆ తర్వాత అది నాకు తెలుసు, ఆ అనుభవం ఉంది నాలో, నాకు తెలుసు. ఒక్కసారి ఆ అనుభూతి మీలో ఏర్పడితే ఆ తర్వాత మీరు అనవచ్చు, అది నాకు తెలుసు, ఆ అనుభవం ఉంది నాలో, నాకు తెలుసది అని. ఓకే మేడం. ఓకే సార్. ఓకే మేడం, ఓవర్ టు యూ మేడం.
Okay. Thank you, madam. Thank you, sir. The soul takes the emotion created by thought being felt throughout the body and searches through its memory banks for a resemblance one which the reasoning portions of the brain, what you term intellect, can identify in order to select a word to describe the feeling. Everything you can describe has certain feelings associated with it. Everything you can describe has certain feelings associated with it based on experience. You know flowers as flowers because of your emotional experiences with them. You have seen and touched and smelled and worn the structure called flowers. Thus, the flower feels a certain way to you. You know silk as silk because you associated with its certain sensations and emotional experiences, which give rise to the understanding term silk. The soul has recorded all of that information from your emotional experiences. So, when the feeling from the thought it felt, the soul records that feeling and searches its memory banks for similar feelings from prior thoughts experienced. It then sends that information back to your brain to indicate that the thought has been realized, understood in its totality through the embodiment. Thought is not realized simply through your brain. It is realized in the totality of your body. The reasoning portion of your brain then allows you to formulate a word to describe the feeling. Of which thought realized and known through emotion, knowingness is only a feeling. The thought of anything cannot be known until it is first felt. Then it has an identity. To know a thought is to accept it into your brain and then allow yourself to feel it, to experience it throughout your body. Knowledge is not the proving of any one thing. Knowledge is not the proving of any one thing. It is the emotional ascertainment of it. Once you have the feeling within, then you can say, I know, I have the feeling, I know. Within you, indeed, my beloved master lies door to all knowledge. The first that burns within you is the same fire that flickers in every minute atom, in every great star, in every cellular form, in every that is. Over to you, sir. Thank you, madam. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి ఆపుతాంలేండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.